Please subscribe for more updates. Bell button పై click చేయండి. హైదరాబాద్లో ఉగ్ర కలకలానికి సంబంధించినటువంటి వార్తలు విన్నాం. సో ఎన్ఐఏ కూడా దర్యాప్తు జరిపింది. అటు హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో, మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో. ఎందుకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదానికి సంబంధించిన కుట్ర జరిగినా కూడా హైదరాబాద్కు మాత్రం సంబంధం ఉన్నట్టుగా మాత్రం వార్తలు మనకు వినిపిస్తున్నాయి. ఎందుకు హైదరాబాద్లో ఇలాంటి వార్తలు మనం వినాల్సి వస్తుంది? అంటే హైదరాబాద్లో మొదటి నుంచి కూడా ఇది ఒక కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్. అందువల్ల ఇక్కడ పాత నగరంలో ఉన్నటువంటి పేదరికాన్ని, పాత నగరంలో ఉన్నటువంటి మతవాద రాజకీయాల్ని తీవ్రవాద సంస్థలు ఉపయోగించుకోగలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ డేంజరస్ కాక్టైల్ ఏంటంటే ఓల్డ్ సిటీలో ఒకటి అబిస్మల్ పావర్టీ. ఇప్పుడు మీకు అజ్మల్ కసద్ కూడా తీసుకుంటే, అజ్మల్ కసద్ చనిపోయినప్పుడు పాకిస్తాన్లో మీడియా వెళ్ళి ఆయన ఏ రకమైన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం ఉందని వార్తా కథనాలు వచ్చాయి. ఎలాంటి దయనీయమైనటువంటి కండిషన్స్లో ఉన్నారు. అయితే పేదరికంలో ఉన్నవాడంతా తీవ్రవాద అవుతానని నేను అనడం లేదు. చాలా డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఇవాళ ఇండాక్టరేట్ అయిపోయి జిహాదీ ఆలోచనల బారిన పడి తీవ్రవాదులుగా మారుతున్నటువంటి ఉదాహరణ చూసాం. ఇప్పుడు అమెరికాలో ట్విన్ టవర్స్ పైన, వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ పైన దాడి చేసినటువంటి ఆత్మాహుతి పైలట్ ఆయన చదువుకొని వాడు కాదు, పేదరికంలో ఉన్నవాడు కాదు, నిరక్షరాస్యుడు కాదు. అందువల్ల మూఢత్వము, మూర్ఖత్వము అనేది తోడైతే అది చదువుకున్న వాళ్ళలో ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళలో ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మీరు చూడండి, పావర్టీ బ్రీడ్స్ అనార్కీ, పావర్టీ బ్రీడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ డివిసివ్ టెండెన్సీస్. అందువల్ల పాత బస్తీలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులు దీన్ని ఆసరాగా చేసుకుని అక్కడున్న మతవాద రాజకీయాల ప్రభావం, ఎప్పుడైతే ఈ మతవాద రాజకీయాల ప్రభావము, మత ఛాందసవాద ప్రభావము బలంగా ఉంటుందో, మీకు హైదరాబాద్ మెయిన్ స్ట్రీమ్ సిటీకి సంబంధం లేకుండా ఓల్డ్ సిటీ ఒక ప్రత్యేక సామాజిక స్థితిలో మనకు కనబడుతుంటుంది. ఒక హైలీ కండెన్స్డ్ కన్జర్వేటివ్ ఎన్విరాన్మెంట్లో కనబడుతుంది. ఇది సహజంగా తీవ్రవాద శక్తులు తమకు అనుకూలమైనగా ఉపయోగించుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు చాలా కాలంగా మనం వింటున్నాం. ఎప్పుడు కూడా ఒక తీవ్రవాది బయట నుంచి వచ్చి ఇక్కడ చర్యదేయాలంటే అంత ఈజీ కాదు. అంటే ఇక్కడ రెక్కి నిర్వహించాలన్నా, పేలుడు పదార్థాలు రవాణా చేయాలన్నా, పేలుడు పదార్థాలు అమర్చాలన్నా, ఈ లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలన్నా, ఈ దుర్మార్గాలకు పాల్పడి పారిపోవాలన్నా కూడా లోకల్ మాడ్యూల్స్ సపోర్ట్ ఉండాలి. ఈ లోకల్ మాడ్యూల్స్ హైదరాబాద్లో ఆపరేట్ అవుతున్నాయి, స్లీపర్ సెల్స్ ఆపరేట్ అవుతున్నాయి. అంటే ఐసిస్ నేరుగా ఇక్కడ పత్రికల్లో ఐసిస్ అనే అన్నారు. ఐసిస్ మీకు సిరియాలోనే బాగా దెబ్బతిని వెనక్కుపోయి, అయితే కరెక్ట్గా ఐసిస్ ఉగ్రవాదులా అని చెప్పలేము. అయితే ఐసిస్ ప్రేరేపిత తీవ్రవాదులాగా ఉంటారు. ఇప్పుడు అనేక సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఐసిస్కు బ్రాంచ్ ఆఫీసులుగా పనిచేస్తున్నాయా అంటే చేయకపోవచ్చు. కానీ ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్లో, ఐసిస్ పనికిమాలిన ఛాందసవాద ఐడియాలజీ వల్ల ఇన్స్పైర్ అయిన సంస్థలు, యువకులు ఉంటారు. ఇది కాకుండా టెక్నాలజీ ఉపయోగించి ఆన్లైన్లో అట్రాక్ట్ చేసి యూత్ను అట్రాక్ట్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ స్లీపర్ సెల్స్ న్యూట్రలైజ్ చేయాలి, ఇక్కడున్న మత రాజకీయాల్ని న్యూట్రలైజ్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడున్న మత రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి ఉంటారు. సంబంధాల నుండి ఓల్డ్ సిటీని వారి ఇలాకాగా దాన్ని నడవనిస్తారు. నేను ఆ సంస్థలే తీవ్రవాదులను అంటలేము. ఎప్పుడైతే ఆ సంస్థలు పనిచేస్తాయో అక్కడి నుంచి తీవ్రవాదం ఆపరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్రవాదం ఎక్కడి నుంచి వస్తుంది? మత ఛాందసవాదం నుంచి వస్తుంది. తీవ్రవాదం ఎక్కడి నుంచి వస్తుంది? మతోన్మాద రాజకీయం నుంచి వస్తుంది. అందువల్ల ఈ ఛాందసవాద ఉన్మాద రాజకీయాల్ని ఓడించకుండా తీవ్రవాదాన్ని ఓడించలేము. సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని మార్చకుండా తీవ్రవాదాన్ని నిర్వీర్యం చేయలేము. అందువల్ల ఈ స్లీపర్ సెల్స్ న్యూట్రలైజ్ చేయకుండా తీవ్రవాదాన్ని ఎదుర్కోలేము. అందువల్ల హైదరాబాద్ మొదటి నుంచి కూడా ఒక కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేసు, తీవ్రవాద సంస్థల నెట్వర్కింగ్, ఇక్కడ తీవ్రవాద ఘటనలు జరిగిన ఉదాహరణలు ఉన్న ప్లేస్ కనుక ఈ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్టుగా పాత బస్తీలో ఆర్థికంగా చాలా వరకు వెనుకబడినారు ముస్లిమ్స్ యువత కానీ, అది కానీ. సో అనేక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వారిని ఎడ్యుకేట్ చేయడానికి లేదా వారిని ఎమ్మెల్యేలు చేస్తారు. ఎమ్మెల్యేలు వాళ్ళలో ఉన్న ఉన్మాదాన్ని వాడుకొని ఎలక్షన్లో గెలవాలని చూస్తారు. ఎమ్మెల్యేలు ఎడ్యుకేట్ అవుతాయి కదా, వాళ్ళు జనాన్ని ఎడ్యుకేట్ చేసేది. దానికన్నా ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఎప్పుడు కూడా
ఇప్పుడు ఇవాళ కూడా మనకు పత్రికలు వచ్చాయి, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని. ఇది గతంలో కూడా మనం చూసాం. కిషన్ రెడ్డి వాళ్ళ పైన డెఫినెట్గా వాళ్ళకు ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించాలి. ఎందుకంటే టార్గెట్లను కూడా ఎలా ఎంచుకుంటారంటే అది మరింత కమ్యూనల్ పోలరైజేషన్కు, మరింత పొలిటికల్ పోలరైజేషన్కు, మరింతగా ప్రొవొకేట్ చేసడానికి టార్గెట్లు ఎంచుకుంటారు. అందువల్ల అలాగే ఇప్పుడు ఆరాధనా స్థలాలపైన దాడులు జరుగుతాయి. మీరు గమనించండి, మీకు ఆ దేవాలయాలపైన టార్గెట్ చేయడం కూడా దీంట్లో ఉద్దేశమే, మసీదులపైన టార్గెట్ చేయడం కూడా దీంట్లో ఉద్దేశమే. అందువల్ల ఆరాధనా స్థలాలకు అదనపు భద్రతలు కల్పించడం, మతపరమైనటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు దాంట్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యటానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ఉత్సవాలను శానిటైజ్ చేయడం, టార్గెట్గా ఉన్నటువంటి అది బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్లకు సరైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడము, అన్నిటికీ మించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం. ఎందుకంటే ఈ రకమైన తీవ్రవాదం మీ ప్రాంతంలోకి పెనెట్రేట్ అయితే మీ బిడ్డలు కూడా దానికి బలయ్యే ప్రమాదం ఉంటుంది. మీ బిడ్డలు కూడా అన్యాయంగా ఈ దుర్మార్గానికి, ఉన్మాదంలో, ఈ వెబ్లో కనుక చిక్కుకునే ప్రమాదం ఉంటుంది అని పేరెంట్స్ను, ఫ్యామిలీస్ను కూడా ఎడ్యుకేట్ చేయడం, ప్రజల్ని చైతన్యపరచడం, అలాగే ఈ కమ్యూనల్ పాలిటిక్స్ను లేకుండా చూడడమే వీటికి శాశ్వతమైన పరిష్కారం.